హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దివ్యాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో చేపల కూర ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను ఫ్రెండ్స్. చాలామంది ఉల్లిపాయ మిక్సీ పట్టి చేపల కూర అనేది వండుతారు. మరి నేనైతే ఉల్లిపాయ మిక్సీ పట్టకుండానే చేపల కూర అనేది రెడీ చేసేస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. మరి మీరు కూడా ఎలా చేయాలి అనుకుంటే మన ఛానల్కి వచ్చి చూసేయండి. ముందుగా మనం చేపలని ఇలా శుభ్రంగా వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం చేపల కూర రెడీ చేయడానికి ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక కడాయిని పెట్టుకోవాలి. ఆ కడాయి హీట్ అయిన తర్వాత అందులోకి మనం సరిపడగా నూనెని వేసుకోవాలి. ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని అలాగే కొద్దిగా పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ మొత్తాన్ని నూనెలో బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయ అనేది బాగా మగ్గాలి అనుకుంటే ఇందులోకి కొద్దిగా ఉప్పుని వేసుకుని వేయించుకుందాం. ఉప్పు వేయడం వలన ఉల్లిపాయ అనేది బాగా మగ్గుతుంది. ఉల్లిపాయ ఇలా నూనెలో వేయించుకున్న తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటాస్ని వేసి వీటన్నిటిని బాగా వేయించుకుందాం. ఇప్పుడు మూత తీసి చూద్దాం. ఉల్లిపాయ అనేది చూడండి ఎంత బాగా వేయించుకున్నామో. ఇప్పుడు ఇందులోకి పులుపు సరిపడగా చింతపండు రసాన్ని తీసి ఇందులో యాడ్ చేసుకుందాం. చేప ముక్కలు ములిగేంత వరకు కొద్దిగా వాటర్ని వేసుకుని ఇందులోకి ఒక స్పూన్ పసుపు వేసి మూత పెట్టి ఒక హై ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు ఇలా వాటర్ని మరిగించుకుందాం. ఇప్పుడు మనం శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకున్న చేప ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. చేప ముక్కలు అన్నింటినీ ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నేను 3 చెంచాల చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను. కారం తినని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కొంచెం తగ్గించి వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో ఉడికించుకుందాం. ఇందులోకి లాస్ట్లో మసాలా వేసుకుంటాం కదా, దీన్ని ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకొని కట్ చేసి పెట్టుకున్న కొద్దిగా అల్లం, అలాగే వెల్లుల్లి రెబ్బలు 10, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ గసగసాలు వీటన్నిటిని బాగా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం. చూడండి కూర రెడీ అవ్వడానికి దగ్గరగా వచ్చింది. ఇప్పుడు ఇందులోకి మనం పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్న మిశ్రమాన్ని యాడ్ చేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుందాం. ఇప్పుడు చూడండి వాటర్ మొత్తం ఎగిరిపోయి పులుసులాగా కాకుండా గ్రేవీలాగా చాలా బాగా వచ్చింది. లాస్ట్లో మనం కొత్తిమీర వేసుకొని దింపేసుకోవడమేనండి. అంతేనండి, ఫైనల్గా చేపల కూర రెడీ అయిపోయింది. ఉల్లిపాయ మిక్సీ పట్టి కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కన్నా ఉల్లిపాయ ఇలా నూనెలో వేయించుకుని మనం కర్రీ ప్రిపేర్ చేసుకుంటే చాలా గ్రేవీగా టేస్టీగా వస్తుంది. కర్రీ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేయాలి అనుకుంటే ట్రై చేసేయండి. మీకు ఎలా వచ్చింది కింద కామెంట్ చేయండి. మీకు కనుక మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై ఫ్రెండ్స్.